జ్యోతిషురాలు బాబా వంగా గురించి అందరికీ తెలుసు. ఇప్పటికే ఆమె చెప్పిన ఎన్నో జోష్యాలు నిజమయ్యాయి. అంతెందుకు, కరోనా మహమ్మారి గురించి కూడా బాబా వంగా ముందే ఊహించి చెప్పారు. అలాగే ఆమె చెప్పిన వాటిలో ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులు వంటి సంఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 2026 సంవత్సరానికి సంబంధించి ఆమె చెప్పిన కొన్ని అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బల్గేరియాకు చెందిన బాబా వంగా ఆమె ఇప్పటి వరకు ఎన్నో విషయాలపై జోష్యం చెప్పారు. వీటిలో చాలా వరకు నిజం కూడా అయ్యాయి. అందుకే ఆమె చెప్పిన జోష్యాన్ని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇక తాజాగా బాబా వంగా మూడో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావించారు. అది వచ్చే ఏడాది అంటే 2026లో మొదలవుతుందని ఆమె అంచనా వేశారు. ప్రస్తుతం యావత్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య యుద్ధాలు, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బాబా వంగా జోష్యం నిజం కాబోతోందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక 2026 సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఒక మలుపు కావచ్చన్నారు బాబా వంగా. ఏఐ మానవులకు సహాయం చేయడంతో పాటు అతి ముఖ్యమైన రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తుందని చెప్పారు. ఇది నిరుద్యోగం, నైతిక సందిగ్ధతలకు దారి తీస్తుందని అంచనా వేశారు బాబా వంగా. ప్రస్తుతం ఏఐ వినియోగాన్ని చూస్తే ఆమె వార్నింగ్ పూర్తిగా తప్పని చెప్పలేం. అంతేకాదు, వచ్చే ఏడాది నవంబర్ నెలలో గ్రహాంతర వాసులతో పరిచయం కూడా ఉండొచ్చన్నారు. ఈ క్రమంలోనే ఓ భారీ అంతరిక్ష నౌక కూడా భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుందని జోష్యం చెప్పడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. బాబా వంగా చెప్పిన జోష్యాలు ఎంతవరకు నిజమవుతాయన్నది తెలియదు, కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆమె అంచనాలు, భవిష్యవాణిపై మాత్రం చర్చ జోరు సాగుతోంది. ఈ క్రమంలోనే ఆమె అంచనాలను నమ్మే కొంతమంది ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.